రెండవ ప్రతాపరుద్ర ఇందులో చివరివాడు, లాస్ట్ వన్. మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర అన్నాం, జునా ఖాన్ అని అంటున్నాం. ఈ ఒరుగల పైన దండయాత్ర చేసి దీనికి సుల్తాన్పూర్ అని పేరు పెట్టి రెండవ ప్రతాపరుద్రను బందీగా తీసుకుని వెళ్తుంటే ఆ అవమానాన్ని భరించలేక నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నవాడు రెండవ ప్రతాపరుద్ర. ఈ విషయం మనకు ఏ శాసనాల వల్ల తెలుస్తుంది? అని తల్లి వేయించినటువంటి శాసనం వల్ల. అదే రకంగా మరి చూసినట్లయితే ప్రళయ వేమారెడ్డి వేయించినటువంటి శాసనాల వల్ల తెలుస్తాయి అని చెప్పేసి అని అన్నాం. గుర్తుపెట్టుకోవాలి, బాగా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన వాళ్ళు ఎవరు అన్నట్లయితే రెడ్డి రాజులు. రెడ్డి రాజులు అన్నాం. 1325 నుంచి 1424 దాకా అద్దంకిని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేసిన వాళ్ళు రెడ్డి రాజులు. ప్రళయ వేమారెడ్డి, అన వేమారెడ్డి, అన పోతారెడ్డి, కుమారగిరి రెడ్డి, పెదకోమటి వేమారెడ్డి, రాచవేమారెడ్డి, వీళ్ళంతా కూడా రెడ్డి రాజులు అన్నాం. రాజమండ్రిని కేంద్రంగా చేసుకుని పరిపాలించిన రెడ్డి రాజులు కూడా కంపల్సరీగా మనం చూడాలి. రెడ్డి రాజుల కాలంలో మరి లిటరేచర్ బాగా డెవలప్ అయింది. లిటరేచర్ అనేది అద్భుతంగా డెవలప్ అయింది. తర్వాత ఆ కోటలన్నీ నిర్మాణం చేసిన ఘనత వీళ్ళది అని చెప్పేసి అని అన్నాం. అంశాలన్నీ కూడా చూడాలి. ఆ తర్వాత వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా మనం చూడాల్సింది విజయనగర సామ్రాజ్యం. ఈ విజయనగర ఎంపైర్ అనేది బాగా ఇంపార్టెంట్. సంగమ, సాలువ, తులువ, ఆరవీటి వంశాలని చెప్పేసి అన్నాం. ఇందులో క్వశ్చన్స్ ఎక్కువగానే అడిగాడు. మ్యాథ్స్ ఫాలోయింగ్లో ఈ బుక్స్ అండ్ ఆథర్స్ అన్నీ అడగడం అనేది జరిగింది. ఎందుకంటే అష్టదిగ్గజాలనే కవులు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో నివసించారని చెప్పేసి అన్నాం. వాళ్ళ బుక్స్ మ్యాథ్స్ ఫాలోయింగ్లో అడిగాడు. అందువల్ల ఈ అష్టదిగ్గజాలు ఎవరెవరు ఉన్నారు? అల్లసాని పెద్దన, నంది తిమ్మన, మాదయ్య గారి మల్లన, దూర్జటి, అయ్యలారాజు రామభద్ర, తెనాలి రామకృష్ణ, భట్టుమూర్తి, పింగళి సూరన, వీళ్ళంతా అష్టదిగ్గజాలు. వీళ్ళ బుక్స్ కూడా నీకు ఖచ్చితంగా గుర్తుండాలి.